ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామండి. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. చాలండి. ఇంకా మనం చదువుకుంటూ వెళితే ఓడను ఎలా తయారు చేయమన్నారో ఆ యొక్క కొలతలు, ఆ పద్ధతి, ఆ విధానం అంతా దేవుడు నోవహుతో చెప్పుట మనం చూస్తాం. భూలోకము దేవుని సన్నిధిలో ఏమైపోయింది? చెడిపోయింది అని చెప్పారు. సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండిపోయింది. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఎంతమంది అయితే జనాభా ఉన్నారో కోట్ల మంది, ఆ రోజుల్లో నోవహు కాలంలో కూడా ఇంతకంటే ఎక్కువ జనాభా ఉండి ఉండొచ్చు. భూమి నిండా జనముతో నింపబడి ఉంది. చాలామంది జనం ఉన్నారు. అయితే వీరందరూ ఎవరి సంతానము? ఆదాము అవ్వ నుంచి వచ్చిన సంతానం అన్నమాట. మీరు ఫలించి భూమిని నిండించండి అని చెప్పిన మాట ప్రకారము భూమి అంతా జనములతో ఏమైపోయింది? నింపబడింది. ఎక్కడ చూసినా జనమే. ఆ రోజుల్లో కూడా ఊర్లు, పట్టణాలు, పల్లెలు ఆ రోజుల్లో తగ్గట్టుగా అలాగూ ప్రపంచం నిండా కోట్ల మంది జనాభా ఆ రోజుల్లో కూడా ఉన్నారండి, కొన్ని వేల సంవత్సరముల క్రితము. అయితే ఏమి జరుగుతున్నది అక్కడ? ఇంతమంది జనాభా కలిసి ఏం చేస్తున్నారంట? దేవునికి వ్యతిరేకమైనటువంటి దారిలో ప్రయాణం చేస్తున్నారు. సృష్టించింది దేవుడు, ఎలా జీవించాలో చెప్పింది దేవుడు. ఆదాము అవ్వలు దేవుని సన్నిధిలో మాట వినకుండా ఏదైనా తోటలో నుండి బయటకు వెళ్ళిపోయినా సరే దేవుడు వారిని ప్రేమించి ఇలా ఉండండి, ఇలా చేయొద్దు అని చెప్పి అనేక విషయాలు వారికి చెప్పినా సరే ఒకరి నుంచి ఒకరు అలాగూ చెడుతనమును నేర్చేసుకుని, మనిషి హృదయము బాల్యము నుండే చెడ్డది కాబట్టి నరులందరూ కూడా దేవుని దృష్టికి చెడ్డవారిగా మారిపోయారు. ఎలా చెడ్డవారిగా మారిపోయారంటే ఇక వాయా లేదు, వరస లేదు, చిన్నపిల్లలు లేదు, పెద్దవారు లేదు. ప్రస్తుతము జరుగుచున్నట్టుగానే ప్రస్తుతము ఈ లోకంలో మనం చూస్తున్నటువంటి ఈ యొక్క సమాజంలో ఏ విధంగా అయితే మనుషులు లోపడకుండా, దేవుని మాట వినకుండా, దేవునికి కోపం పుట్టించేంతగా పనులు చేస్తున్నారో ఇదే మాదిరిగా ఆ రోజుల్లో కూడా జరుగుచూ వచ్చింది. ఎక్కడ చూసినా బూతులు, ఎక్కడ చూసినా దేవునికి విరుద్ధమైనటువంటి విగ్రహారాధన, ఎక్కడ చూసినా వ్యభిచారము, ఎక్కడ చూసినా పాపము, ఎక్కడ చూసినా ఒకరినొకరు చంపుకోవటము, ఎక్కడ చూసినా అన్యాయము, ఎక్కడ చూసినా అక్రమము, ఇలాగో దేవునికి అయిష్టమైన పనులన్నీ ఆ రోజుల్లో చేయటం ప్రారంభించారు మనుషులంతా. కానీ ప్రపంచ జనాభా చెడిపోయినా సరే ఒక్క కుటుంబం మాత్రం చెడిపోలేదండి. ఏ కుటుంబమో చెప్పమంటారా? నోవహు యొక్క కుటుంబం మాత్రము చెడిపోలేదు. ఇది చాలా విచిత్రమైన సంగతి. మనము మాట్లాడుకుంటే, లేకపోతే బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే మనకంత విడ్డూరంగా, అంత ఆశ్చర్యంగా అనిపించకపోవచ్చు. నోవహు కుటుంబం అంట ఓడ కట్టారంట, దేవుడు రక్షించారంట, అరారాతు కొండల మీద నిలిచిందంట, ఆ తర్వాత జనాభామే మనమంతా అని చెప్పి చాలా సింపుల్గా తేల్చేస్తాం మన ఒక కథలాగా. ప్రపంచం అంతా దేవుని దృష్టిలో చెడిపోయినా సరే, సర్వ శరీరులు దేవునికి కోపం పుట్టించే పనులు చేస్తున్నా సరే, అందరూ దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గాలలో ప్రయాణిస్తున్నా సరే, ఈ ఒక్క కుటుంబము ఎలాగూ దేవుని కొరకు నమ్మకంగా బ్రతకగలిగారు. ఈ ఒక్క కుటుంబము ఎలాగూ నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఈ ఒక్క కుటుంబము ఎలాగూ మార్గములో నుండి తప్పిపోకుండా నీతి కలిగి ప్రవర్తించడం నేర్చుకున్నారు. సహజంగా మన చుట్టూ ఉన్నటువంటి సమాజం యొక్క ప్రభావము మన మీద, మన పిల్లల మీద ఉంటుందండి. దాన్ని కాదనలేం మనం. చూడండి, ఎదుటి పిల్లల్ని చూసి మా వాడు కూడా తాగుడుకు అలవాటు అయ్యాడండి అని చెప్తారు తల్లిదండ్రులు. వేరే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి సిగరెట్ తాగడం నేర్చుకున్నాడండి, వేరే వాళ్ళని చూసి అమ్మాయిలతో సాంగత్యం నేర్చుకున్నాడండి, లేకపోతే వేరే వాళ్ళని చూసి తల్లిదండ్రులను ఎదిరించడం నేర్చుకుందండి మా అమ్మాయి అని రకరకాలైనటువంటి విధానాల్లో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే చుట్టూ ఉన్న మనుషుల యొక్క ప్రభావము మన మీద ఖచ్చితంగా ఉంటుంది. వారు ఏం చేస్తున్నారో మనకు కూడా అది చేయాలనిపిస్తుంది. ఇది మానవ మనస్సు.
కానీ ప్రపంచమంతా దేవుని దృష్టిలో చెడిపోతుంది. ఎక్కడ చూసినా పాపము, ఎక్కడ చూసినా అన్యాయము, ఎక్కడ చూసినా వ్యభిచారము, ఆకర్షణ, లోకము. ఇంత భయంకరమైనటువంటి ఈ పరిస్థితుల్లో ఈ ఫ్యామిలీ ఒక్కటే, ఈ కుటుంబం ఒక్కటే దేవుని కొరకు ఆశ కలిగి, దేవుడు మనల్ని ఎప్పటికైనా దీవిస్తారు, ఇలా మనం జీవిస్తే దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా ఉంటాము అని అనుకుని ఎలా జీవించగలిగారో. అందుకే నోవహు కుటుంబము నీతిమంతుల కుటుంబంగా దేవుడు ఏం చేశారండి, రక్షించారు ఆ కుటుంబాన్ని. దేవుడు అంటున్నారు, ఈ తరము వారందరిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనపడ్డావు. దేవుని దృష్టిలో నీతిమంతులుగా కనపడాలంటే ఆ కుటుంబం ఎంత భక్తి చేసి ఉండాలండి, ఆ కుటుంబం ఎంత తమను తాము కాపాడుకుంటూ ఉండాలి. మనం అనుకుందాం, నోవహు భార్యకి ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు. ఎవరు వాళ్ళు? 3 మగ పిల్లలే. షేము, హాము, యాపెతు అనే 3 యవనస్తులు ఆ కుటుంబంలో ఉన్నారు. తల్లిదండ్రులు ఒకవేళ భక్తిపరులుగా ఉన్నా, తల్లిదండ్రులు ప్రార్థనాపరులుగా ఉన్నా, తల్లిదండ్రులు ఇది చెయ్యొద్దురా బాబు, అలా వెళ్ళొద్దురా బాబు అని చెప్పుచున్నా, ఈ రోజుల్లో మాట వినకుండానే ఆ రోజుల్లో కూడా పిల్లలందరూ చెడిపోయారు. కానీ నోవహు పిల్లలు మాత్రమో, షేము, హాము, యాపెతు అనే 3 యవనస్తులు మాత్రమో ఏ యవనస్తుల్ని చూసి వారు ప్రేరేపించబడలేదు, ఏ యవనస్తుల్ని చూసి వారు చెడిపోలేదు, వారిని చూసి వీరిని చూసి తమ మార్గములను చెరుపుకోలేదు. తండ్రి మాటకు, దేవుని మాటకు, దేవుని యొక్క వాక్యమునకు కట్టుబడి ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన ముందుంచుతున్నటువంటి ఒక నీతి కలిగిన కుటుంబము నోవహు కుటుంబము. మన కుటుంబాలను ఇదే కుటుంబంతో పోల్చి చూసుకుంటే ప్రస్తుతము చెడిపోయినట్టుగా ఆ రోజుల్లో కూడా చెడిపోయిన ప్రపంచంలోనే మనం ఉన్నాం. బయటకు బయలుదేరితే చాలు ఎక్కడ చూసినా పాపము, రోడ్డు మీద నిలబడితే చాలు ఏ పురుషుడు కళ్ళల్లో నేను పడతానో అని భయముతో ఇంటికి పరిగెత్తుకొస్తున్నటువంటి దినాలు. చిన్నపిల్లాడు అని లేదు, చిన్న బిడ్డ అని లేదు, ఎల్కేజీ స్టూడెంట్ అని లేదు, పెద్ద పెద్ద సార్స్, లెక్చరర్స్ సైతము వారితో పాపము చేయాలన్న ఆలోచనలు కలిగినటువంటి దినాలలో మనం ఉన్నాము. దుష్టుల మధ్యలో జీవిస్తున్నాము, తోడేళ్ల మధ్యలో జీవిస్తున్నాము. పాపము ప్రబలమైపోయి లోకమంతా నింపబడిన ఈ లోకములో మన కుటుంబాలు 2 ఉన్నారో, 3 ఉన్నారో, 4 ఉన్నారో, 10 మంది ఉన్నారో, మన కుటుంబాలు నోవహు కుటుంబం వలె జీవించడానికి ప్రయత్నించాలి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మన కుటుంబము ఏ కుటుంబాన్ని పోల్చి నడుచుకోవాలి? నోవహు కుటుంబాన్ని పోలి నడుచుకోవాలి. నోవహు కుటుంబము నీతిమంతుల కుటుంబము. ఆ కుటుంబంలో అబద్ధాలు లేవు, ఆ కుటుంబాల్లో అన్యాయము లేదు, ఆ కుటుంబాల్లో అరుసుకోవడం, కరుసుకోవడం లేదు. ఆ కుటుంబాల్లో ఎప్పుడు చూసినా దేవుడు, దేవుని పరిస్థితి, దేవుని వాతావరణము, దైవ సంబంధమైనటువంటి మాటలే తప్ప శరీర సంబంధమైనటువంటి సంభాషణలు కానీ, శరీర సంబంధమైనటువంటి మాటలు కానీ. వాళ్ళు చెడిపోయారంట, వీళ్ళు చెడిపోయారంట, అదిగో వాళ్ళు కూడా ఇలా వ్యభిచారంలో ఉన్నారంట, పొరుగువారి భార్యని ఇలా చేశారంట, నన్ను కూడా ఇలా చేస్తే బాగుండు, నేను కూడా ఎదుటివారి భార్యను తీసుకొచ్చుకుంటే బాగుండు అనే సంభాషణలు కానీ, అనే మాటలు కానీ, అనే తలంపులు కానీ వారికి లేవు. మన కుటుంబాలలో ఉదయం లేచిన దగ్గర నుండి సాయంకాలం వరకు మన సంభాషణ కానీ, మన నడవడిక కానీ, మన యొక్క హావభావాలు కానీ, మన యొక్క ఆలోచన శైలి కానీ, మన యొక్క నడవడిక కానీ నోవహు కుటుంబాన్ని పోలి నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనబడ్డావు అనే మాట దేవుని చేత చెప్పించుకునేలాగా మనం జీవించగలుగుతున్నామా? మనం అలాగున ఉండగలుగుతున్నామా? మన కుటుంబంలో నీతి కనబడుతుందా? మన కుటుంబంలో యథార్థత తిష్ట వేసుకుని కూర్చోగలుగుతుందా? మన కుటుంబంలో పవిత్రమైనటువంటి మనుషులు అనగా పవిత్రమైనటువంటి కన్నులు కలిగిన వారు, పవిత్రమైనటువంటి నాలుకలు కలిగిన వారు, పవిత్రమైనటువంటి ఆలోచనల శైలి కలిగిన వారు మన కుటుంబాల్లో పెంచబడుతున్నారా? ప్రియ దేవుని పిల్లలారా, సంగమా, తల్లిదండ్రులారా, యవనస్తులారా, మన కుటుంబాల్లో కూడా షేము, హాము, యాపెతు లాంటి నమ్మకమైన నీతిమంతులైనటువంటి యవనస్తులు పెరుగుతున్నారా? అలాగున మనము పెంచడానికి ప్రయత్నించుచున్నామా? ఉదయం లేచిన తర్వాత ఎవరి పని వాళ్ళదే, ఎవరి ఆలోచన వాళ్ళదే. ఒకళ్ళు బయటికి వెళ్ళిపోతారు, ఒకళ్ళు పైకి వెళ్ళిపోతారు, ఒకళ్ళు బాత్రూంలోకి వెళ్ళిపోతారు, ఒకళ్ళు ఏదో రూమ్లో తలుపులు వేసుకుని కూర్చుంటారు, ఒకళ్ళు లెగరు. ఏమి కుటుంబం ఇది? క్రైస్తవ కుటుంబం అండి. ఈ క్రైస్తవ కుటుంబంలో కలిసికట్టుగా ప్రార్థన చేసేవారు ఎక్కడా?
కలిసికట్టుగా దేవుని సన్నిధిలో మోకరించి ఉదయకాలమే దావీదు చెప్పినట్టు ఉదయమునే నా కంఠస్వరము నీకు వినిపింపజేస్తాను, నా ప్రార్థన సిద్ధము చేసి కాచి ఉంటాను అని చెప్పేవారు ఎక్కడ? చేతి నిండా డబ్బులున్నాయి, మాకు ఇవాళ ప్రార్థన చేయాల్సినంత అవసరమేమీ లేదు, మేము ప్రార్థించి దేవుణ్ణి అంత బ్రతిమలాడి ఆయన దగ్గర నుంచి మాకు రావాల్సిన దీవెనలు ఏమీ లేవు, అయినా యేసు ప్రభు వారిని ప్రార్థన చేస్తే అంత వెంటనే జవాబు ఎవరు? ప్రార్థన చేసిన వెంటనే ఏమీ ఫలితాలు రావు, నాలో విశ్వాసం అంతా ఇంకిపోయిన విశ్వాసంలోంచి మాట్లాడుతున్నాను నేను అనే మనసు కలిగిన మనుషుల్ని మనం ఈ లోకంలో చూస్తాం. బయట వారికి మనకి తేడా ఏముందండి? లోకంలో ఉన్న మనుషులకి నీ కుటుంబానికి మధ్యలో తేడాలు ఇక్కడ నిలబడి లేకపోతే ఏ కుటుంబంతో అయినా నువ్వు పంచుకోగలవా? నా కుటుంబము బయట కుటుంబాలతో పోలిస్తే ఇన్ని విషయాల్లో మేము ప్రత్యేకంగా ఉంటామండి. అదే నోవహు గారిని, నోవహు భార్యను, వారి ముగ్గురు పిల్లల్ని, వారి కోడల్ని తీసుకొస్తే వారు ఎన్ని రకాలైనటువంటి ప్రత్యేకతలు చెప్పగలరో తెలుసా అండి? వాళ్ళు ఇలా చెప్తారు, ఏమని చెప్తారు? ప్రపంచం అంతా చెడిపోయిందండి, మా ఇంటి పక్కనే వ్యభిచారాలు, మా ఇంటి పక్కనే నరహత్యలు, మా ఇంటి వెనకాలంతా పాపమే, ఎక్కడ చూసినా విగ్రహారాధనే, దేవుని నమ్ముకున్నామని చెప్తూ మందిరాలకు రాకుండా విగ్రహారాధన పెళ్ళిళ్ళు, విగ్రహారాధనలోకి వెళ్ళిపోతున్న వారు మా ఇంటి చుట్టూ కోకొల్లలుగా ఉన్నారండి. కానీ మీరెలా ఉన్నారు? మేము మాత్రము తూచా తప్పకుండా దేవుని మాటను ఏం చేస్తున్నాం? పాటిస్తున్నాం, కట్టుబడి ఉన్నాము, దేవుని వైపే చూస్తున్నాము, ఆ విశ్వాసం మాకుంది, నిరీక్షణ మాకుంది, మేము మారు మనసు పొందిన వారము, మేము అలాగూ చేయజాలము, మేము యూదులము గనుక మేము అలాగూ చేయము. అదే మన కుటుంబాలను అడిగితే మనం ఎన్ని రకాలైనటువంటి ప్రత్యేకతలు, డిఫరెన్సెస్ చెప్పగలము, తేడాలు చెప్పగలము, పోలిక చేసుకుని వారికి మాకున్నటువంటి తేడా ఇదండి. వారు సినిమాలు చూస్తారు, మేము చూడమండి, వారు సీరియల్స్ చూస్తారు, మేము చూడమండి, వారు వ్యభిచార కోపంలోకి వెళ్తూ ఉంటారు, అప్పుడప్పుడు బయటకు వస్తారు, మేము అసలు దాని జోలికే పోమండి. వారు మాట్లాడితే విగ్రహారాధన కుటుంబాలకు వెళ్ళి అవసరమైనప్పుడల్లా విగ్రహారాధనలో చేతులు పెడతారండి, వారి పిల్లలకు విగ్రహారాధన వివాహాలు కూడా చేస్తారు, మేము మాత్రం దాని జోలికి పోము. వారి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి, మా చేతుల్లో ఫోన్లు ఉన్నాయి, వారు వాడే విధానం వేరు, మేం వాడే విధానం వేరు, వారు చూసే చూపు వేరు, మేం చూసే చూపు వేరు. వారు ఆదివారం వస్తే ఫంక్షన్లకి పార్టీలకి ఎక్కడికో పోతారండి, మేమైతే ఆదివారం వస్తే దేవుని సన్నిధికి వెళ్తాం. మాకు వారికి ఉన్నటువంటి తేడా ఇంత పెద్దది ఉంది. చాలా రకరకాలైనటువంటి మాటలు మేము చెప్పగలుగుతాం, మేము వారు ఒకటి కాదు అని చెప్పగలమా నేటి కుటుంబాలు? నేటి క్రైస్తవ కుటుంబాలు అలా చెప్పగలరా? లోకస్తుల ఆలోచన శైలి అదే, నీ ఆలోచన శైలి అదే. ఎవరైనా ఏదైనా కొనుక్కుంటే అసూయపడేది లోకస్తులు, మారు మనసు లేనోళ్ళు. మారు మనసు పొందిన మనము కూడా అదే పద్ధతిలో అదే మార్గంలో ప్రయాణిస్తున్నాం. వారికి మనకి మధ్యలో తేడా ఏది? అంటే మనకు కనిపించే మనుషుల్లో ఎవ్వరు ఏది కొనుక్కోకూడదా? మనకి చుట్టూ ఉన్నవారు, మన మందిరంలో ఉన్నవారు, లేకపోతే సేవకులు, లేకపోతే విశ్వాసులు, మన బంధువులు, మన చుట్టూ ఉన్నవారు, మనకి తెలిసి ఏది కొనుక్కోకూడదా? లోకస్తులకు ఉన్నటువంటి మనసే మనకి ఉంది, వారికి మనకి మధ్యలో తేడా ఏంటి? మనల్ని నోవహు కుటుంబం వల్లే నీతిమంతుల కుటుంబంగా తయారు చేయాలనే దేవుడి ఆరాధనలు పెట్టారు. ఊరికనే కాదు, ఈ రిట్రీట్లైనా, ఈ ఆరాధనలైనా, ఈ వర్తమానాలైనా, మమ్మల్ని సేవకు పిలుచుకున్నదైనా, వాడుకుంటున్నదైనా దేనికోసం అంటే ప్రతి కుటుంబాన్ని కూడా నీతిమంతుల కుటుంబం యొక్క జాబితాలోనికి చేర్చాలని. జాబితా, ఒక లిస్ట్ ఉంటుంది, నీతిమంతులు వీళ్ళు, ఆ లిస్టులోనికి నీ కుటుంబం కూడా చేర్చబడాలని దేవుడు శతవిధాల ప్రయత్నం చేస్తుంటే మన క్రియలు మాత్రం మనం మార్చుకోవటం లేదు. సమస్త శరీరాల మూలముగా నా ప్రాణం విసిగిపోయిందని దేవుడు చెప్పే జాబితాలో నీవు నేను కూడా ఉంటున్నాం. నీతిమంతుల కుటుంబం అంటే ఏ విధంగా ఉండాలి? ఉదయకాలమే దేవుని సన్నిధిలో మోకరించాలి, సాయంకాలము నిద్రకి వెళ్ళే ముందు మోకరించాలి, ఎవరికి వారే దేవుని వైపు చూసే ఆలోచన కలిగి ఉండాలి, దేవుని వైపు చూసే మనసు కలిగి ఉండాలి. కష్టం వచ్చినప్పుడు దేవుని వైపే చూడాలి, బంధువుల వైపు, స్నేహితుల వైపు, లేకపోతే కష్టం వైపు చూసుకుంటూ కూర్చునేది నీతిమంతుల కుటుంబం ఎలా అవుతుంది? బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు భక్తులైన వారు ఏం చేశారండి? నీతిమంతులైన వారు ఏమి చేశారు? అబ్రహామునకు కష్టం వచ్చినప్పుడు దేవుని వైపు చేతులెత్తారు, దావీదునకు కష్టం వచ్చినప్పుడు దేవుని వైపు చేతులెత్తారు, ఎస్తేరుకు కష్టం వచ్చినప్పుడు రాణి సైతము అయి ఉండి ఆమె 3 దినములు ఉపవాసం ఉండి తన చెలికత్తలందరినీ చుట్టూ వేసుకుని ఏం చేశారు? ఆమె ప్రార్థన చేశారు.
నీతిమంతుల కుటుంబంలో మొట్టమొదట మనం చూడగలిగేది ప్రార్థనే. ప్రార్థన మన కుటుంబాల్లో ఆవిరైపోతున్న సంగతి కూడా కొంతమంది కుటుంబాలలో ఉన్నటువంటి మనుషులకు తెలియకపోవడం చాలా విచారము. ఆ ప్రార్థన పెదవుల నుంచి వచ్చే ప్రార్థనగా, దేవుని ఆత్మ చేత నడిపించబడకుండా, దేవుని ఆత్మ కనీసం ఆ కుటుంబంలో పని చేయకుండా, దేవుని ఆత్మ మాటి మాటిగా ఇంట్లో దర్శించే అవకాశం లేకుండా వారి హృదయాలు మూయబడ్డాయి, వారి ఆలోచనలు మూయబడ్డాయి, వారి క్రియలు మూయబడ్డాయి. మాటి మాటికి వారి ఇంట్లోకి వచ్చేది ఎవరంటే దుష్టుడు, దురాత్మలు, దయ్యములు, అపవిత్రాత్మలు, అవిధేయత, సైతాను, దయ్యము, అపవాది వచ్చి కూర్చుంటాడు వాళ్ళ ఇంట్లో. హబక్కూకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. 2వ అధ్యాయము 4వ వచనం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. దేవుని వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? నీతిమంతులు ఎవరైనా ఉంటే వారు దేని ద్వారా బ్రతుకుతారు? నీతిమంతుడు దేని ద్వారా బ్రతుకుతాడు? విశ్వాసమూలముగా బ్రతుకుతారు. మన కుటుంబంలో విశ్వాసం అనే మాటకు అర్థం ఉందా? మన కుటుంబంలో అసలు విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అనగా నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసము. నోవహు కుటుంబము విశ్వాసమూలముగా బ్రతుకుచున్న కుటుంబము. దేని పట్ల వారికి విశ్వాసం ఉన్నది? వారిలో ఉన్న విశ్వాసం ఎలా ఉంది అంటే, ఇంతమంది చెడిపోతున్నారు, నా కుటుంబం ఒక్కటే నీతిమంతులుగా మేలా పాపము చేయకుండా దేవునికి నమ్మకస్తులుగా బ్రతికితే ఏదో ఒక రోజున దేవుని చేత మెప్పు పొందుతామనే విశ్వాసం వారికి ఉంది. ఇలా మేము నమ్మకంగా బ్రతికితే, చాలా విచ్చలవిడిగా పాపము చేసినా ఏం అవ్వట్లేదు వాళ్ళకి, మేము చేసినా పర్వాలేదు, మాకు ఏమీ అవ్వదు అనే ధైర్యము తెచ్చుకోకుండా వారు నిగ్రహము కలిగి ఆశను చంపుకొని దేవుని కొరకు బ్రతికితే, మాకు ఒక రోజున దేవుని రాజ్యములో మా కొరకు నీతి వస్త్రాలు ఎదురు చూస్తున్నాయి, మా కొరకు నీతి కిరీటాలు ఉన్నాయి అనే విశ్వాసము కలిగి బ్రతుకుతున్న కుటుంబమే నోవహు కుటుంబము. ఈ రోజున మీ కుటుంబాలలో మీకు ఇలాంటి ఆశలు ఉన్నాయా? మనకి ఇలాంటి ఆశలు ఉన్నాయా? నేను దేవుని కొరకు బ్రతికితే నా కొరకు కూడా దేవుడు నీతి కిరీటము దాసి ఉంచుతారు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించువాడై ఉండి పర్వతముల మీద భోజనము చేయకయు, ఇశ్రాయేలులు పెట్టుకొనిన విగ్రహముల తట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, బహిష్ట అయిన దానిని కూడకయు, ఎవనినైనను బాధ పెట్టకయు, రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారము చేత ఎవనికైనను నష్టము కలుగు చేయకయుండు నుండువాడై, ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి, దిగంబరికి బట్ట ఇచ్చి, వడ్డీకి అప్పయ్యకయు, లాభము చేపట్టకయు, అన్యాయము చేయకయు, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి, యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించుచుండిన ఎడల వాడే నిర్దోషియగును, నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఎంత పెద్ద జాబితా చెప్పారు చూడండి. ఇంత వాక్యం వింటాం, మన హృదయాలు పూర్తిగా మార్పు చెందట్లా. ఇంకా పూర్తిగా దేవుని తట్టు తిరిగిన వారు చాలా వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు అన్నట్టుగా ఉంటాం మనం. విశ్వాసం మూలముగా మనం జీవించాలి. నీతిమంతుల కుటుంబం యొక్క బేస్ ఏంటంటే, వాళ్ళు ఏ తెర మీద సముద్రంలో ఒక చాప వేసుకుని వెళ్ళిపోతున్నట్టు, ఒక చెక్క వేసుకుని వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు మునగరు. చెక్క చూస్తే పెద్ద కాస్ట్లీ కాదు, చెక్క చూస్తే పెద్దది కాదు, కానీ వారిని బ్రతికిస్తుంది ఆ చెక్క. అలాగే క్రైస్తవ్యానికి కావలసినటువంటి, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం బ్రతకడానికి మనకు కావలసినటువంటి ఒక ఆధారం ఏదైనా ఉందంటే అది విశ్వాసమే. ఏంటండి విశ్వాసం అంటే? విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏదైతే జరగట్లేదో అది జరుగుతుందని నమ్మటమే విశ్వాసము. ఏదైతే లేదో అది ఉందని నమ్మటమే విశ్వాసము. అదే నీతిమంతుల యొక్క లక్షణము. అబ్రహాము నీతిమంతుడుగా ఎలా తీర్చబడ్డారు అంటే, దేవుని వాక్యం ఏం చెప్తుంది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి దేవుడు నీతిగా తీర్చారంట. నీతిమంతుడు ఎక్కడి నుంచి వస్తాడు అంటే, ఆ వ్యక్తిలో విశ్వాసం ఉంటే నేను పరలోక రాజ్యం చేరగలను, నేను దేవునితో మాట్లాడగలను, నేను దేవుని కొరకు నమ్మకంగా జీవించగలను, నేను మారు మనసు పొందగలను. విశ్వాసము. అది ఇంకా జరగలేదు, జరిగినట్టుగా మనం నమ్మి ప్రార్థించి నిరీక్షించడమే విశ్వాసము. ఆ విశ్వాసము ఎవరైతే కలిగి ఉంటారో వారందరూ నీతిమంతుల జాబితాలోకి వెళతారు.
విశ్వాసము కలిగిన వారు అబద్ధములాడాల్సిన పని ఏముంది? విశ్వాసము కలిగిన వారు అన్యాయము చేయవలసిన పని ఏముంది? ప్రతి దానికి వారు దేవుణ్ణి నమ్ముతారు గనక ఇహలోక సంబంధమైనవి ఇప్పుడు మనం చదువుకున్న వీటి దేంట్లో కూడా ఈ జాబితాలో వారు చేరరు. ఏ జాబితా? పర్వతముల మీద భోజనము చెయ్యకయు అంటే అదివరకటి రోజుల్లో ఏదైనా ఒక బలి అర్పిస్తే ఆ దేవతకి సంబంధించినటువంటి పర్వతాల మీద బలి అర్పించి అక్కడ భోజనాలు పెట్టి ఈ జనాలందరూ ఏం చేసేవాళ్ళు? అక్కడికి వెళ్ళి భోజనాలు చేసేవాళ్ళు. అందుకనే పర్వతముల మీద భోజనము చేయకయు అని రాశారు. అంటే విగ్రహారాధన సంబంధమైన భోజనాలు చేయకూడదు మనము. ఇది కొంతమందికి చాలా ఇబ్బందిగాను, తిండిపోతులైన వారికి చాలా కష్టంగాను అనిపిస్తుంది. నన్ను ఎవరు చూడట్లేదు, మనం ఇందాక ఉత్తర ప్రత్యుత్తరాల్లో చదువుకున్నాం, వారు అనుకుంటారంట నన్ను ఎవ్వరు చూడట్లేదు అనుకుంటారంట, ఏమి చేసినా పర్లేదు అనుకుంటారు. ఇలా చాలామంది దేవునిలోనికి వచ్చి మారు మనసు పొంది బాప్తిసము తీసుకుని సంఘములో చలామణి అవుతూ దేవుని వాక్యాహారాన్ని తింటూ పర్వతాల మీద భోజనాలు చేయడానికి వెళ్తారు. అంటే లోకస్తుల సంబంధమైనవి, లోక సంబంధమైన భోజనాలు. వాళ్ళు ఏదో నైవేద్యం పెట్టుకున్నారు, అవునమ్మా పెట్టుకుంటారు, వాళ్ళు లోకస్తులు, వాళ్ళు విగ్రహారాధికులు, అది వాళ్ళకి చెల్లుద్ది. నీకు సంబంధం ఏంటి దాంట్లో? వాళ్ళు ఏదో 13 సంవత్సరాలు ఏదో తీరుస్తారు, తద్దులు తీరుస్తున్నారు. ఆ తద్దులు తీర్చడానికి నిన్ను రమ్మన్నారు, వెళ్ళిపోవటమే. వెళ్ళిపోయి శుభ్రంగా వాళ్ళు ఏటనెత్తే ఏట, కోడినెత్తే కోడి, పందినెత్తే పంది, ఎంత పెడితే అంత ఇంకా ఆ రోజు తినేసి సాయంత్రానికి సరిపడా తినేసి రేపటికి బాక్స్ కట్టేసుకుని ఆ పాపము నీతోనే పోనుక మళ్ళీ నీ పిల్లలకు కూడా పెట్టి దేవుని దృష్టికి నీతిమంతులము కాకుండా యథార్థవంతులము కాకుండా పర్వతాల మీద భోజనం చేయకుండా వాడే నిర్దోషి యగునని దేవుడు చెప్పారు. లేకపోతే దోషులేనా కాదా? పర్వతాల మీద భోజనాలు చేసే వాళ్ళందరూ దోషులే, దేవుని దృష్టిలో పాపం చేసిన వారే. అందుకనే జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు తిండిపోతువైన ఎడల నీ గొంతు కత్తి పెట్టుకో అని చెప్పారు. అంటే తిండి కోసం ఆతురపడతారు కొంతమంది. ఏముందిలేండి, అదేమన్నా దేవుడి దగ్గర పెడతారా ఏంటి, ఆ బొమ్మల దగ్గర ఏం పెట్టరు, అదంతా వేరేగా వండారంట. ఏళ్ళకి సపోర్ట్ వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆల్రెడీ తీయాల్సింది తీసేసి అక్కడ పెట్టేశాం, ఇది వేరే వంటవాడి చేత వండిచ్చాం. ఎవరి పేరట వండిచ్చావు? ఏ బొమ్మ పేరట వండిచ్చావు? అది మనం గ్రహించాలి. మాకు అవసరం లేదు, మేము వాటిని ముట్టము. నీతిమంతుల కుటుంబాల్లో మారాలనుకుంటున్నాము. నోవహు కుటుంబం గురించి ఈరోజే వాక్యం విన్నాను. పర్వతాల మీద భోజనం చేయలేదంట వాళ్ళు, అందుకనే దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడ్డారంట. దేవుడు వారి కోసం ఒక ఓడ సిద్ధం చేశారంట, వారు రక్షించబడ్డారంట. నేను ఒకవేళ పర్వతాల మీద భోజనం చేస్తే నేను నశించిపోతా, నాకు ఒక ఓడ ఉండదు, రక్షణ ఉండదు, ఏది ఉండదు, నా పేరు తుడిచిపెట్టబడుతుంది అనే భయము మీలోనికి నాలోనికి రావాలి. భయము లేనంత కాలము మనం విచ్చలవిడిగా తిరుగుతామండి. ఎక్కడ భోజనం లేదు అక్కడికి వెళ్ళి భోజనం చేసేస్తారు కొంతమంది. భయం లేదు, తిండి ఇష్టం వచ్చినట్టు తినాలి అనే ఆలోచన, తినేయాలి, కడుపు నింపుకోవాలి. అక్కడ చూసి నాన్ వెజ్ పదార్థాలను చూసి, ఇంకేదో ఫ్రై పదార్థాలను చూసి, ఇంకేదో రకరకాలైనటువంటి స్వీట్లు చూసి, ఇంకేవో రకరకాలైనటువంటి వాటిని చూసి ఏం పర్లేదులే ప్రార్థన చేసుకుని తినేయచ్చు. ఇలాంటి వారికి పరలోకంలో ఫస్ట్ ప్లేస్ ఇస్తారనుకుంటా దేవుడు అని వాళ్ళు అనుకుంటారు. ప్రార్థన చేసేసుకుని తినేయొచ్చేమిటి? ఇది ఎక్కడ విడ్డూరమైన భక్తి అండి? పర్వతాల మీద భోజనం చేయొద్దని దేవుడు చెప్తున్నారు. మనలో ప్రతి ఒక్కరము వాటిని నిషేధించే వారమై ఉండాలి. ఏం చేయాలి? నాకు అవసరం లేదు, మీరు ఏ పేరట భోజనాలు ఉండారు చెప్పండి. మన ఇంటి చుట్టుపక్కల వారు మనకు అన్నీ తీసుకొచ్చిస్తారండి, మేము ఇలా పండుగ చేసుకుంటున్నాం, ఈరోజు ఆ రోజు అది ఇది అని. ఇంకా ఆ పదార్థాలను చూడంగానే ఇంకా పిల్లలకి తల్లులకు కూడా ఉంచకుండా తీసుకున్న వ్యక్తి మొత్తం ఏం చేయటం? తినేయటమే. అమ్మాయిసా ఆ రోజు నుంచి ఆరోగ్యం బాగోదు, ఆ రోజు నుంచి కలవరము, ఆ రోజు నుంచి ఇబ్బంది. మళ్ళీ తర్వాత ఎవరికి ఫోన్లు వెళ్తాయి? పాస్టర్ గారికి. మనం చేసే పనులు దేవునికి కోపం పుట్టించే పనులుగా ఉండకూడదు. ఇంకా దేవుడు చెప్తున్నారు, ఇశ్రాయేలీయులు పెట్టుకున్న విగ్రహములు తట్టు చూడకయ్యో. అబ్బా, ఇశ్రాయేలీయులు విగ్రహాలు పెట్టుకున్నారు. దేవుడు కాకుండా, యేసు ప్రభువారు కాకుండా వేరైనటువంటి దేవతల విగ్రహాలు తీసుకొచ్చి వాళ్ళ ఇళ్లలో వాళ్ళ యొక్క పరిస్థితుల దగ్గర ఏర్పాటు చేసుకుని వాటిని పూజించడం ప్రారంభించారు. వాటి తట్టు కూడా చూడొద్దు అంటున్నారు దేవుడు. ఇటు చూడాలి, వాటి తట్టు కూడా చూడవద్దు అని చెప్తున్నారు దేవుడు. విగ్రహాలు నిలబెట్టుకున్నటువంటి వారి ఇళ్ళ దగ్గర మనం వెళతాం, వెళ్ళినప్పుడు వాటి తట్టు కూడా ఏం చేయకూడదు, మనం చూడకూడదు. కొంతమందికి అస్సలు భయం ఉండదండి. పిల్లల మెడల్లో జ్వరం వస్తే చాలు వెళ్ళి తాయిత్తులు కట్టించుకొస్తారు,
లేకపోతే ఇంకేదో జ్వరం వస్తే తాళ్ళు కట్టించుకొస్తారు, జుట్టున్న తాళ్ళు కట్టిస్తారు, ఇంకేదో మొల చుట్టూ తాళ్ళు కట్టిస్తారు, ఇంకేదో తాళ్ళు కట్టిస్తారు, భూత వైద్యుల దగ్గరికి వెళ్తారు. నిజంగా అవన్నీ దయ్యములే. ఒకసారి చెప్పండి అందరూ, అవన్నీ దయ్యాలే. అవి నీ జ్వరం పోగొడతాయని నువ్వు అనుకుంటున్నావు. ఏజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం నుంచి చూడండి. వారిని ఐగుప్తు దేశములో నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినదియు పాలు తేనెలు ప్రవహించినదియు సకల దేశములకు ఆభరణమై నదియునైనా దేశంలోనికి తోడుకొని పోయిదనని చెప్పిన కాలంననే నేను ప్రమాణము చేసి తిని. అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను, మీలో ప్రతివాడు తనకిష్టమైన హేయ కృత్యములను విడిచిపెట్టవలెను, ఐగుప్తీల విగ్రహములను పూజించుట చేత మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకుండవలెను అని నేను ఆజ్ఞాపించితిని. దేవుడు ఏం ఆజ్ఞాపిస్తున్నారు? అయితే వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయకృత్యములు చేయటం మానలేదు, ఐగుప్తీల విగ్రహములను పూజించటం మానలేదు. గనుక వారు ఐగుప్తీల దేశములో ఉండగానే నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని అనుకుంటుని. 9వ వచనం. అయితే ఏ అన్యజనుల ఎదుట నన్ను నేను బయలుపరుచుకుంటునో, ఏ అన్యజనుల మధ్య వారుండిరో ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల ఎదుట వారికి నన్ను బయలుపరుచుకుంటుని, నా నామమునకు దూషణ కలుగకుండుటకై అలాగూ చేయుట మాని ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనత కొరకు నేను వారిని ఐగుప్తులో నుండి రప్పించి తిని. చూసారా, దేవుడు ఎంత హిస్టరీ అంతా ఆయన గుర్తు చేసుకొస్తున్నారనమాట ఇశ్రాయేలీలకి. ఆ అన్యజనుల దేశంలో ఉన్నప్పుడు వారి ఎదుట దేవుని యొక్క నామము ఘనపరచబడుట కొరకు వారందరి ముందు నుండి అద్భుతాలు చేసి దేవుడు ఇశ్రాయేలుని బయటకు ఏం చేశారు? తీసుకొచ్చి దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఆయన నామం ఎంత గొప్పదో, ఆయన ఎంత శక్తివంతుడో, ఎంత బలవంతుడో అన్ని జనులు చూసి వాళ్ళు సైతం భయపడిపోయి మీరు వెళ్ళిపోండి అని చెప్పి తోసేసినటువంటి ఇశ్రాయేలీలు కనాను దేశంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసే పనులు ఏంటో తెలుసా అండి? ఏమేమైతే వదిలిపెట్టొచ్చారో, ఐగుప్తు దేశంలో ఏ దేవతలైతే వదిలిపెట్టారో, ఏ విగ్రహారాధన అయితే చేశారో, మళ్ళీ వాటిని తీసుకొచ్చి వీళ్ళు కనాన్ దేశంలో ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు, వాటికి నమస్కారం చేస్తున్నారు, వాటికి మొక్కుతున్నారు, వాటికి అర్పించిన బలి నైవేద్యములను వారు ఆరగిస్తున్నారు, దేవునికి కోపం పుట్టిస్తున్నారు, మాట వినటం లేదు. ఈ రోజున క్రైస్తవ సమాజము కూడా ఇలాగే ఉన్నారండి. ఎలా ఉన్నారు? మాట వినటం లేదు. పర్వతముల మీద భోజనం చేయొద్దంటే మాట వినడం లేదు, విగ్రహారాధన జోలికి పోవద్దు అంటే మాట వినడం లేదు. ఇంకా దేవుడు చెప్తూ ఉంటున్నారు. అయితే 13వ వచనం. అయితే అరణ్యమందు ఇశ్రాయేలీలు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతుకు వల్లని నేను ఇచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయుదును అనుకుంటుని.